శ్రీపతి అయినా ఆంధ్రకవి ధూర్చటి పల్కుల కేల కలియేనో అతులిత మాధురి మహిమా ఏమి తెలిసినది? తెలిసిన్ భువనైక మోహనోద్ధత సుకుమార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంచుమీ. ప్రభు తెలిసింది నాకైతే. రామకృష్ణుని వాచారత మేరలు మీరుచున్నది ప్రభు. మీరు అదుపు చేతురా లేక మమ్మే చేసుకొనమందురా? రామకృష్ణ కవి మీ సమాధానం? ప్రభు తెలిసింది అని నేనేదో తెలిసిందని నేను లేచాను. ఆయన కూడా లేచి మమ్మల్ని తేల్చుకోమందురా అంటే మరి ఆ మాత్రం తేల్చుకునే విషయాలు మాకు ఉంటాయి. కానీ ప్రభువుల వారి సమక్షంలో కవితా యుద్ధాలు తప్ప మల యుద్ధాలు ఉండవు. అది కూడా అవసరమయ్యేటట్లుగా ఉంది చూస్తూ. రామభద్రుల వారు కూడా లేచారు. విశేష రామకృష్ణ, పెద్దవాడైన ధూర్జటిని మీ వికట కవిత్వముతో అపహసింపజేయుతుంటివి. ఇది రామభద్ర కవి, ఇది వికట కవిత్వం కాదు, వారు వాచాలత అంటున్నారు. నా మాటలు వాచాలతలు కావు, వాచాలతాంతములు. లతాంతము అంటే పుష్పం, హాస్య సౌరభాలను వెదజల్లినటువంటి వాచాలతాంతములు. ఇంతకు ముందు కూడా ఒకసారి ఎప్పుడో ఇలాగే కావరము అన్నారు. కావరము కాదు, కాళికావరము. అందుచేత రామకృష్ణ, మీరు రాముడు గురించి చెప్తారు, వారు కృష్ణుడు గురించి చెప్తారు. రామ కృష్ణ కలిస్తేనే రామకృష్ణుడు అయ్యాడు. అందుచేత అందరూ చివరి దశలో నన్ను స్మరించుకోవలసిందే. రామభద్ర కవీంద్ర, చెట్టు పోతరించినప్పుడు లతాంతములను తుంచుటయే దానికి మందక సంగతి గ్రహించి ఉండవచ్చు. అవేన సమాధానం. ప్రభు, అది ఇంకా ఉత్తమమైనది. ఆ తుంచిన వేళ లతాంతము ఎంత ఆనందపడుతుందంటే ప్రభు సన్నిధికి చేరుతున్నాను అనేటువంటి ఆనందంతో భగవత్ పాదములను చేరుతున్నానని దుబాడిస్తుంది. అవును, అహంకారము నశించినటువంటి లతాంతమట్లు భావించు. కానీ తుంచబడినటువంటి లతాంతము, తుంచబడినటువంటి చెట్టుకు మాత్రము అహంకారం ఇంకను అణగలేదు అనిపించుతున్నది. రామభద్రులు వారు ఏదో చెప్పనివ్వండి. రామకృష్ణ కవి ధూర్జటికి ఆ కవిత్వానికి ఆ మాధుర్యం ఎక్కువ వచ్చిందో నేను చెప్పాను. ఆయన ఎప్పుడు కవిత్వము మొదలుపెట్టిన శివనామస్మరణ లేనిదే ఆయన కవిత ముందుకు సాగదు. ధూర్జటి, మీ కవిత్వానికి, మీ శివభక్తికి మా దోకాలు. రామకృష్ణ లలిత కళా వైభవము శ్రీ సరస్వతి కరుణా కటాక్ష వీక్షణమును సంభవించునిదే కానీ కుల మత వర్గ వయో ప్రాంత భేదభావములను బట్టి సంభవించినది కానే కాదు. నిరంతరము ఎవరు ఎంత సాధన చేయుదో వారికి అంత మాత్రమే ఆ లలిత కళా వైభవం ప్రసాదించబడును. చతుర కవిత్వ తత్వ భక్తు సంపద వక్కరి సొమ్ముగా. రామకృష్ణ కవి చతుర కవిత్వ తత్వ భక్తు సంపద వక్కరి సొమ్ముగా. భారతి దయ సౌధవాటి కవిరాజుల మానసము ఖతములు, కవిరాజుల మానసము ఖతములు ఆయతము బలంది లభ్యము
ఇతరులను అపహసింపజేయుటలో నీకు మీరే సాటి. కానీ ఆంధ్రబోధిని ఆస్థాన మర్యాద కాపాడుడు కూడా మన ధర్మము. రామకృష్ణ కాళికాదేవి వరమున కవితగాంచి, రామకృష్ణ కాళికాదేవి వరమున కవితగాంచి ఆంధ్రబోధుని ఆస్థాన దివసించి వికట కవితత్వ విరుచుగా విడువలైతివి. రామకృష్ణ వికట కవితత్వ విరుచుగా విడువలైతివి. పెదవి మించిన పన్నుగా ఎదుగదగునే పెద్దనార్య, ఒక్క నిప్పురవ ఎన్ని గడ్డివాములను దహించి వేస్తున్నది. మల్లన్న గారు కానివ్వండి కానివ్వండి. రామకృష్ణ కవీంద్ర ప్రభు, అపరధూర్చటి అయిన ధూర్చటి కవీంద్రుడు ఈ సభలో మరి అవజ్ఞ చేయడం అనేది న్యాయం కాదు. యవ్వాని నుదిటిపై నిర్వటిల్లు విభూతి రేఖలు రుద్రముద్రికలకలు. యవ్వాని నుదిటిపై నిర్వటిల్లు విభూతి రేఖలు రుద్రముద్రికలకలు. యవ్వాని గలమున ఏ పాడు రుద్రాక్ష మాలికలు వైరాగ్య మూల నిధులు. యవ్వాని నాల్కపై నెసకు పంచాక్షరి సిద్ధాంతరంగైక సూచికంబు. యవ్వాని మనసులో యవ్వాని మనసులో నెసలాడు శ్రీకాళహస్తీశ్వరుడు దయామయుడు. ధూర్చటి ఆ మహాత్ముడు ధూర్చటి ఆంధ్రభోజ భువన విజయాఖ్య సంసత్ విభూషణంబు ఆంధ్ర కవిచంద్రుడు ఆదరచాత్మవేది. అతనికెవ్వరు సాటి ఈ ఆంధ్రవాటి. అతనికెవ్వరు సాటి ఆంధ్రవాటి. రామకృష్ణ కవివర్య, నేను రచించిన శ్రీకాళహస్తి మహత్వము అను కావ్యమును పరిశీలించుదో లేదో అందులో నా మనోభావమును ప్రకటించి తిని ఆలకింపము. శ్యామ అమృతం కోరువా చెవియంతు తలంతునే తేనె ఇంటిలో అమరమీరకం ఉదితమైన నరుండు అవనీసు వేరులే ఎమిగల భాగ్యము ఆది దైవం భజింతు మానసము కాళహస్తీయము భజింతు వారమధూవతమౌదుదే.
మీరందించిన ఆధ్యాత్మిక రస గుళికలు అద్భుతములు. అదే చేత్తో మీరు వేశ్యా సంపర్కం గురించి వర్ణించినారు, శృంగార వైభవాన్ని వెలిగించినారు. భవిష్యత్తులో మీ కావ్యములలో ఒక పార్శ్వము మాత్రమే చూసి అవతలి వైపు చూడని వాళ్ళ కోసం నేను ఈ ప్రస్తావన చేసినాను. అభియోగంబులమోపినేనిటుల వ్యాఖ్యానంబు గావించకున్న భవిష్యత్తున దుచటి కవీంద్ర మిమ్ము పచ్చి శృంగారిగా అభివర్ణింపరు ఆడిపోసి కొనరో అప్రాచ్యులు. ఏదత్సుధీ సభయే సాక్షిగా మిమ్ము వెందములు మచ్చన్నేడే పోనాడి. దూచటి మీరు శివయ్య పుత్రుడు, నేను అమ్మ పుత్రుణ్ణి. ఇప్పుడే రామభద్రుడు చెప్పినారు కాళికా వరమున కవితగాంచి అని. మీరు వాక్కు, నేను అర్థాన్ని. వాగర్థముల వలె ఆది దంపతులు ఎలా ఉన్నారో ఆ వాగర్థములు ప్రభువుల వారి సభలో మనిద్దరం వెలిగిస్తూ ఉన్నాం. అంతేగాని వార జనముల యొక్క అధరపానము చేత కవిత్వం అబ్బింది అనేటువంటిది హాస్యస్ఫోరకముగా కానీ మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి గహనమైన రహస్యాలను పూలనాడడం ఎంత మాత్రమూ కాదు. అందుకు మీకు నమస్కారం. అమ్మయ్యా నమస్తే. అమ్మ అయ్యా. మహారాజా, కవులారా, పరిహాసమునకైనా సుధమతి అయిన ఆంధ్ర కవి, సుధమతి అయిన ఆంధ్ర కవి దూకెటి పలుకులకు ఎట్టు కలిగే ఈ అకులిత మాధురి మహిమ అంటిరే, ఈ అకులిత మాధురి మహిమ అంటిరే. ఆ మధురత్వము ఈశ్వరీ చతురవచస్తుధారసవ శంకర శంకర కింకరుండనవు రథమున సంక్రమించినది కావ్యరస గ్రహను గ్రహింపరి. మాధురి మహిమ ఎట్లు కలిగిన యాతి సందేశము, ఆ మధురత్వము పార్వతీ పరిహాస ప్రసంగములకు పర్వతుడైన పరమేశ్వరుని చరణారవిందములను పూజించుటే నాకు అర్పినది. ఇదంతా ఈశ్వరేచ్ఛ ప్రభు. అద్భుతం అద్భుతం. ముందుగానే మేము అన్నట్టుగా నిస్సార సంసార జృంభణ తిరస్కార శుద్ధాంతరంగుడు మన దూర్చెట్టి మహాకవి ప్రభువుల వారి ఈశ్వరార్చన సమయం ఆసన్నమవుతున్నది. అందుకని సభను త్వరగానే ముగిద్దాం. కానీ ఈ సభలోకి ముందుగానే వసంతాగమనమైనట్టుగా మా భట్టుమూర్తి కవి ముఖం చూస్తేనే చాలు సభలోకి వసంతం వచ్చి నిర్మాపిస్తుంది. హనుమత్ కృపాలబ్ధ కవిత్వ రచన నిర్మాణ చాతుర్యం కలిగిన ఘటికా శతకంధకరణ ధురీనుడైన సంగీత సాహిత్య రసజ్ఞవేత్త అయిన మూర్తి కవి నోట మీ వసుచరిత్రలోని ఒక పద్యాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. అవశ్యం మహామంత్రి. మీరన్నట్లుగా వసంతుడు నన్ను చూచి గాని ప్రభువులను చూచి గాని సభా ప్రాంగణమున ప్రవేశించింది. అటువంటివి మా ముఖార విందములు.
వసంతము రావాలనన్న సభలోకి మేమిరువురము తప్పనిసరిగా రావాల్సినదే కదా. జనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగదో ప్రసంగము. పితామహ, మహామంత్రి, మహారాజా, నా వసు చరిత్రలోని వసంతర్తు వర్ణనను వినిపించుతున్నాను. జనాపాంగవలనావసదనంగ తులనాభికాభంగదో ప్రసంగము. పాదపగరి గరిస అలసానిల విలోన జలసాసవ రసాల ఫలసాదర సుగాలపన విశాలము. ససద ససద ససరిద గపద పగ అలిని గరుడని కమలిని కృతధుని కమలిని సుఖిత కోక పితామహ, లయాత్మకముగా పద్యము చదువుట నిట్లు, కానీ అర్థవంతముగా గానము చేయుట ఇట్లు. అలిని గరుడనీక మలిని కృతధుని కమలిని స్వపిత కోక కులవధూకము. గవద సరిగరిగా అధికాంత సలతాంత లతికాంతరనితాంత రతికంతరణతాంత శుకనుకాంతము. గాలిని సదద పవగరి గరిస అకృత కామోగ కురవ కామికల వకుల ముకుల సకల వనాంతత్వమోద చలిత కలిత కలకంఠ కుల కంఠ కాకలి విభాసురము మధుమాసవాసరం. తద్ధిత కిట తద్ధిత క్షణు తద్ధిరుతకు తద్ధిత కిట తద్ధిత క్షణు తద్ధిరుతకు తకిట ధికిట తకతో కిటత కుద క్షణు తతోంత క్షణుత కుద క్షణు తతోంత క్షణుత కకోంత ధిరుత తోంత కోంత తకుత ధిగిడతో తకుత ధిగిడతో తకుత ధిగిడతో గగపదరస పదసరిగ గగ పదసరిగ గగ పదస సరిరిగ సరిరిగ గగ పదస సరిరిగ పగ
సా సా దా ప గ రే సా దా ప గ రే సా సహృదయ హృదయంగము సంగీత రసజ్ఞులకు సంతోషదాయకము. మీ పద్యపు నడుము ఉన్నదే భరతముని మృదంగ శాస్త్రము కలిగిన మృదంగ తస్కారముని అనుసరించుతున్నది. కృష్ణ భూపతి సాహిత్యము సంగీతము సరస్వతి సమగ్ర స్వరూపము. సాహిత్య సౌందర్యములు గాని సంగీత మాధుర్యములు గాని రసజ్ఞతతో ఆస్వాదించగలో మిమ్ముల మించిన రసజ్ఞుడు లేడు లేడు లేడు. ఎందరు లేడు గాయకమధేంద్రుడు మూర్తి కవి, ఎందరు లేడు గాయకమధేంద్రుడు సత్కవి చంద్రుడు కళాచందన చర్చలను తను బయాలిన వారు ఎందరు ఒక్కడైన నీ చందమునను రచింపగల జానలు కలిగిరే పండితావలను ముందుగా నిన్ను గనింపదగు మూర్తి కవి, ముందుగా నిన్ను గనింపదగు మూర్తి కవి కవికార సత్యవి. మీ వసంతోదయముతో చూడు ఎన్ని కోయిలలు ఈ సభను అలంకరించి ప్రభువారితో సహా కోయిలలన్నీ ఒక్కసారి కూసినట్టుగా కలకూజిత రవాలతో. పాడువారు ఎక్కువైపోయారు సభలో. మీరు కలపూజితాలంటారు సరే, నేను పాడువాడను కాదు. కాపాడువారు. నేను కవిత్వాన్ని రాపాడువాడును, ప్రభువు కాపాడువారు. దానికేమి కానీ ప్రభు ఈ రోజు నుండి ఈ సభ భువన విజయం అని కాకుండా నర్తనశాల అని పెడదాం. మా మూర్తి కవి చక్కగా స్వర ప్రస్తారం చేస్తూ తద్దిరకిటతో
తాం అన్నట్టుగా అబ్బా ఎంత బాగా చేశారో. ఏది అవసరమో అది మాత్రమే వినపడింది. తంతాం అనలేదు కానీ విశేషం ఏంటంటే నాకు పద్యం అంతా బాగా అర్థమైంది, సాహిత్యం అంతా బాగా అర్థమైంది, సంగీతం కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది. కాకపోతే ప్రభు ఆ మధ్యలో స్వర ప్రస్తారం చేస్తూ అయినా నాకు అనిపిస్తుంది ఆ స్వరాల్లో ఎక్కడ ఇంత అమంగళమైన స్వరం నేను ఎప్పుడు వినలేదు. మరేమో మరి నా అజ్ఞానం కావచ్చు. అమంగళమైన స్వరం అని ఎందుకు అంటున్నానంటే వారి స్వరాలన్నీ సప్త స్వరాలే కదా, అవన్నీ ఉపయోగించుకుంటూ మా మధ్యమం లేకుండా మొత్తం స్వర ప్రస్తారం చేశారు. అందుకని అమంగళం, మధ్యమం లేని గళాన్ని విన్నాను అని నేను అంటున్నాను. ఇక మరొక విషయం మీరేమంటారు? వారి సందేహం ఇంకా పూర్తి కాలేదు ప్రభు. నా భాష వారికి తెలుసు, వారేం అనలేదు. విశేషం ఏంటంటే ఆ స్వరాల్లో కొన్ని బాగానే ఉంది. సరిగా అన్నారు, మంచిది, సంతోషం. పద సరిగా అంటున్నారు. కొన్ని రాత్రి అయిపోయింది అనుకోండి, మాకు సంతోషంగా ఉంది, పారిషదులు వింటున్నారు, ఉల్లాసంగా పద్యాలు వింటున్న వాళ్ళు పద సరిగా ఒకసారి చెప్తే వినరని పద సరిగా ఎందుకండి వేళగొట్టడం అనవసరంగా. దానికి కూడా ప్రభువుల వారు కూడా గొంతు కలిపి అని ఎక్కడికో వెళ్ళిపోయారు. నాకైతే ఊపిరందలే. ఇప్పుడు ఆయన ఏమంటారు కానీ వారికి నా భాష చక్కగా అర్థమవుతుంది ప్రభు. ఎందుకంటే అజ్ఞానులకు నా భాష చక్కగా అర్థమవుతుంది. ఎందరో పారిషదులలో సంగీతము వచ్చిన సంగీత విద్వాంసులు ఉన్నారు. సంగీతము రాకపోయినను చక్కగా ముగ్గులు వేసుకొనుచు, నాట్లు వేసుకొనుచు పాటలు పాడు మన తల్లులు ఉన్నారు. సభలో మీరు స్వయంగా సంగీత విద్వాన్ముడులు, మన రామభద్రులు ఉన్నారు, నంది తిమ్మన కవీంద్రులు ఉన్నారు. ఇంతమందికి రాని సందేహం రామకృష్ణులకు మాత్రమే వచ్చుతున్నది. అమంగళమని కదా రామకృష్ణుడి మాట. ప్రభు, నేను మోహన రాగమున ఇందకటి నా వసంతర్తు వర్ణనను వినిపించిన మోహన రాగము మా సంగీత విద్వాన్మణులకు, సంగీతం వచ్చిన వారందరికీ తెలియను. సారిగా పద స మధ్యలో మకారము లేదు, మా స్వరము లేదు. అటువంటి రాగమును, అటువంటి స్వరములను ఉపయోగించి నేను వసంతర్తు వర్ణనను వినిపించినాననగా సాక్షాత్తు మంగళమూర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయ ప్రభువులు సభలో ఉండగా మాకు మా స్వరముతో పని ఏమున్నది, మంగళకరమైనటువంటి గళముతో పని ఏమున్నది. అటువంటి ప్రభు, సంగీత విద్వన్మణి అయిన ప్రభువు, కవిత చమత్కృతి కలిగినటువంటి ప్రభువు ముందు వసంతర్తు వర్ణనను, మోహన రాగము కూర్చి వినిపించుట మా కౌశల్యం. చాలా సంతోషం. ఇక స్వరముల గురించి చెప్పుట ఏమున్నది? పద సరిగా అంటే లేదు, ఇంకనూ నయము. వారు లేచి బయటకు పోలేదు. పితామహ పూర్తిక విజేంద్ర, సంగీతమున సాటిలేని వాడు అనిపించుకుంటే మరి సాహిత్యమున మా రామకృష్ణుడు కూడా సాటిలేని పడని మా అభిప్రాయం. నీకే అవకాశం అనుకుంటున్నాను. పెద్దనర్య, మీ సందేహం తీరునట్లుగా రామకృష్ణుని పరీక్షించే అవకాశాన్ని ఆ మంత్రివర్య, మీరు అవన్నీ అలాంటివి పెట్టకండి. వారు అజ్ఞానము అన్నారు, దానికి ఒప్పుకుంటున్నాను. నాకు వీరెవరికీ లేని అజ్ఞానం పుష్కలంగా ఉంది. ఎందుచేతంటే ఆ జ్ఞానము అంటే అర్థం ఏమిటో తెలుసండి. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో అక్షరాణం అకారోస్మి అన్నాడు. అక్షరాల్లో అకారాన్ని నేను అన్నాడు. ఆ విష్ణు పారమ్య జ్ఞానం అంతా నా దగ్గర ఉంది, అది వీళ్ళ దగ్గర లేదు. అది నా అజ్ఞానం. మహామంత్రి ఈ యజ్ఞాన్ని పరీక్షించండి. అప్పుడప్పుడు మహామంత్రులు అచ్చమైన సత్యములను వచించారు.
రామకృష్ణుడికి ఒక సమస్యనిచ్చి నేనే పెద్ద సమస్య. అవునవునవును, అందువల్ల సమస్యలను చాలా తేలికగా తమరు పరిష్కరించగలరు. రామకృష్ణుడికి ఒక దత్తపదినిచ్చి పరీక్షింతము కాక. రామకృష్ణ, వారు అన్నము పప్పు కూర చారు చేశారు, ఇప్పుడు పెరుగు ఉప్పు చేయాలని. ద్రోణాచలము వీధులలో జానపదములు అదే చెబుతున్నాను ప్రభు. ఈ ద్రోణాచలము వీధులలో తిరిగి నేను విన్నటువంటి పదములను వారికి ఇచ్చదు. ఏమంటారు? రామకృష్ణ సిద్ధముఖము, ఈ దత్తపదిని ఉపయోగించి ఒక పద్యము చెప్పుము. మా అందరకును ప్రభువులకును అష్టదిగ్గజములకును లక్ష్మీ కటాక్షముండునట్లుగా. భారతార్థం నీ ఇష్టం, ఏ అర్థమునైనా చెప్పు. పదములను చూస్తున్నా. వానెమ్మ, వానెక్క. మరలా చెప్పమందువా? ఇవి ఏమైనా వేద సూక్తములా? మరల సంత చెప్పు. జ్ఞాపకం ఉండునో లేదో అని కొత్త పదములు కదా. వానెమ్మ, వానెక్క, దానెమ్మ. ఉత్తరోత్తర బలీయ. చివరి పదం సవతి. కాండా ప్రరోహంతి పరుష పరుష పరిహరి. ఒక్కొక్క పదం అద్వితీయంగా ఉందండి. చెప్పాను కదండి, ద్రోణాచలంలో ఏ వీధుల్లో తిరిగారో ఈ పదాలు పట్టు. ప్రభువుల వారు కూడా వారిని రెచ్చగొడుతూ జానపదములు అడగండి. మరి ప్రభుల వారు కాపాడువాడు కదా, వారి పొరుగులో ఉన్నాం కదా, ఏ ఆపద వచ్చిన వారు కాపాడుతారు. వారు అవసరమైనప్పుడు రాపాడువారు కూడా. ఆ పాడుగుణం అన్నిట్లోనూ ఉంటుంది. సరే పెద్దనారిగా పారిషదులారా వినండి. ఈ వారు శాయించిన ఆగమ సూక్తములు వానమ్మ, వానెక్క, దానమ్మ, సవతి. ఈ పదములు వినడానికి అశ్లీలంగా ఉన్నా మన తెలుగింటి జానపదులు చక్కగా ఉపయోగించుకునేటువంటి పదాలు. ఇందులో ఏం లేదు. వ్యాకరణ రహస్యం ఏమిటంటే సంధి జరిగితే ఆ పదాలు తయారవుతాయి. వాణి అమ్మ, సంధి జరిగింది వాని అమ్మ. వాణి అక్క, సంధి జరిగింది వాని అక్క. దాని అమ్మ, సంధి జరిగింది దానిమ్మ. మిత్రుడు చాలా తెలివిగా నాలుగో పదం సవతి. సవతి వచ్చాక సంధి ఎక్కడ ఉంటుంది? అంతా యుద్ధమే కదా. అందుచేత ఈ నాలుగు పదాలు ఉపయోగించి లక్ష్మీ కటాక్షం మన అందరికీ. అడగడానికి ఏముందిలేండి, ఇచ్చేవాడు కదా. ఆలినొల్లని ఎట్టి వానమ్మ మగని, ఆలినొల్లని ఎట్టి వానమ్మ మగని, అందు దాగిన ఎట్టి వానక్క మగని. అబ్బో, నాకు పాడుగుణం వచ్చేస్తుంది. నమ్మినాదని చెరచు దానమ్మ సవతి. ఈ మూడు పాదములకు అర్థం చెప్పాక నాలుగో పదం చెప్తా. ఆలినొల్లని ఎట్టి వానమ్మ, భార్య నాకు అవసరం లేదు అని వివాహానికి దూరంగా ఉండి భీష్ముడు. వానమ్మ గంగమ్మ. ఆ గంగమ్మ మగడు సముద్రుడు. అందు దాగిన ఎట్టి, ఆ సముద్రుని యందు దాగిన వాడు మైనాకుడు. వానెక్క, మైనాకుని సోదరి పార్వతీదేవి. ఆ వానక్క మగడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి నమ్మినాతడు రావణ బ్రహ్మ. ఆ నమ్మిన వాణ్ణి చెరచినటువంటిది, చెరచినది అంటే మరొకటి అనుకునేవారు, నాశనం చేసేది. సీత పుట్టుక లంకకు చేటు అని రావణ నాశనమే లక్ష్యంగా అవతరించినటువంటిది సీతమ్మ. నమ్మినాతని చెరచు దానమ్మ. ఆ సీతమ్మ అమ్మ భూదేవి. ఆ భూదేవికి సవతి శ్రీదేవి. ఆలి
ఎట్టి వానమ్మ మగని అందు దాగిన ఎట్టి వానక్క మగని నమ్మినాతని చెరచు దానం బసవతి సిరులు కురిపించి మిమ్ము రక్షించుగాక. జయోస్తు. రామకృష్ణ, ఎంత రసరమ్యమైన పద్యమునల్లినావోయి. ఉదయం వస్తనకంబు సేతువు ఉదయం వస్తనకంబు సేతువు హిమవ్యూహమును చుట్టినాగా విదితమైన మహాంధ్రపద్య కవిత విద్యాబల ప్రౌఢి నీకెదురేరి సరసభవన ఘటన హేళా పరిష్కార. రామకృష్ణ, రామకృష్ణ కవిచంద్ర శారద నిరూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర శారద నిరూపము రామకృష్ణ కవిచంద్ర సాంద్ర కీర్తీశ్వర. మూర్తి కవి, మీ సంస్కారాన్ని వెల్లడిస్తుంది మీ ప్రశంసగాని. శారద రూపము నన్నని మీరు అభినుతించారు. అమ్మవారి యొక్క కృప చేత అబ్బిన అర్హతలు తప్ప అమ్మవారే మన రూపంగా మారటం ఏముందని. సంగీత కళహులక్కి కవితలల్ అబ్బెన సంగీత కళహులక్కి గాన గాంధర్వమబ్బెన కవిత సున్నా. ఇది అబ్బిన వాడికి అది లేదు, అది అబ్బిన వాడికి ఇది లేదు. గాన గాంధర్వమబ్బెన కవిత సున్న సరస సంగీత సాహిత్య చతురమతివి సరస సంగీత సాహిత్య చతురమతివి మూర్తి కవిచంద్ర శారదామూర్తివి మూర్తి కవిచంద్ర శారదామూర్తివి. జయోస్తు. రామకృష్ణ, సరస్వతి అన్నట్టుగా ఈ సభలో సరస్వతి లీలా లాస్యాన్ని తిలకించి పులకించాం. ప్రభు, మీరీ విజయోత్సవ సభ సందర్భంగా ఒక ప్రకటన చేస్తామని అన్నారు. ఆ ప్రకటన మీ నోటినే వినాలని సభ ఉవ్విళ్ళూరుతుంది. అప్పాజీ, ఆంధ్ర సరస్వతి స్వరూప స్వభావములను ఆవిష్కరింపబోచున్నాం. పద్యమాలికతో ప్రవచించిన కవీంద్రులకు గండపెట్టి మిత్రులారా ఉపక్రమిప్పుడు ఈ యొక్క సత్కార సభ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖింపబడుగా రాబో కాలమున ఆంధ్రులకు ఆదర్శప్రాయమవుగా. ముద్దుగా గండపెండి అనము కోడంచు బహుకరింపగా ఒట్టిగా నాకు సంగుమని ఒక్కరు కోరగలేరు లేనగో. పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని మీరుంగరే.
అనక ఈదలంచినను పేర్మిని నాటిడు కృష్ణవాండ్రుపాగా. పితామహ, అందులకు మీకన్నా సమర్థులు ఇంకెవరున్నారు? మీరే ఉపక్రమింపుడు. మహారాజా ఆలకించుడు. పూత మెరుగులు పసరు పూప పెడంగులు చూపు నిట్టివా కైతలు. పూత మెరుగులు పసరు పూప పెడంగులు చూపు నిట్టివా కైతలు. జగ్గు నిగ్గు నెలగావలే జగ్గు నిగ్గు నెలగావలే గమ్మన గమ్మనందలే. రాతిలియుల్ పవన్ మరు పురాణి భయల్ చలియారజంపు నిద్దాత వితీపులంబలి తారసిలందలె లోదలంచినం. పాతిగ పైకొమంబలెం పైదలి కొత్తుకలోని పల్లెటి కూతలనంబలెం. సొగసు కోక్కులు రావలెరాలకించిన చేతి కొలంది కన్నీరు చేసిన పిండియ చిన్ని పున్ని మెల్లూతల కన్ను దోలివలె ముచ్చట కావలె బట్టి చూచిన. తాతడనున్న మిన్నులని తారపు ముద్దుల గుమ్మ కమ్మ నవ్వాతెర దన్న పండువల్ వాసవి కావలె పంటలు దినం. గాతల దన్ని చూలి గాతల దన్ని చూలి దొరకైవస పుంజవరాలి సిప్పె పున్నే తెలియపురం పుతికి నిప్పల పుప్పలు గప్పి గుప్ప పెండూతల నూనెకాయ సరిపోడి మికిందెర నట్ల బంది సంగాతపు సన్నతంతి. వయకారపు గన్నడ గౌళ పంతుకా సాతత తాన తానల పసంది ముటాడెడు గోటి మీటువల్ రోతలనుమ్మలో. హరువు మల్లము కావలె అచ్చజప్పులీరీతిగా. మరి పితామహ, సంస్కృతము పచరించడి పట్టు. సంస్కృతము పచరించడి పట్టున భారతీయ ధూనీత పనీయక పనికటి భవదానవ పర్వ సాగితి భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాసీత నగర్భజాగిరి సచేకర. సీతమయూఖ రేఖికాపాత సుధ ప్రపూర బహుభక్త ధుమంగుమ కుంకుమ భటి జాతకత బలయ సంగతి కంజు విపంచికామృతంగాత తేహి తత్తహిత హాది దంధను ధాను ధిందివిరా. లగానుకూల పదవారకు హుందక హారి దింగిని నూతన గల్గలాచ నూపుర చాల చలీవరంద సంఘాత వ్యర్థుని. చక చకత్తుక చొప్పల సార సంగ్రహాయాత కుమార గంధవకారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె. చల్లున జిల్లవలెన్ మనోహర జ్యోతక గోస్త నీఫల మధుద్రవ గోకృత పాయస ప్రసారాచర సప్రసా రుచిర ప్రసరముగ సారె సారెకును సారె సారెకును రుచిర ప్రసరముగ సారె సారెకును. ఆంధ్ర కవిత పితామహ అన్నసాని పెద్దన్న కవీంద్ర, సంస్కృత ఆంధ్రములలో సమాన స్థాయిలో సాగిన మీ ఆశ కవిత ధారకు మేమెంతయో సంతోషించింది. కవి గన్న పెండేరుమును పాదమున ధరించుటకు మీరే తగుదురు. వారి అంగీకారంతో సమర్థనతో మీకు ఒసగుతున్నాం. దయతో మీరు అంగీకరింపవలసిందిగా మా ప్రార్థన. ఇప్పుడే పుంభావన సరస్వతి స్వరూపులైన మీ పాద పద్మముల నుండి గన్న పెండేరుమును స్వయముగా మేమే అలంకరించి మా జన్మ తరింపజేస్తున్నాం. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెత్తన కవిచంద్రమ్మ, మీ ఆసు కవితాధారకు సరస్వతీదేవి నాట్యం చేసిన సా
తెలుగు భాష మాటలాడుచు తెలుగు కవితలోని మాధుర్యమును చవిచూడవలనను ఎంతో ఎంతో తపస్సు చేసుకుని ఉన్ననే గాని తేలికగా ప్రాప్తించునవి కావు. తెలుగు తేజము, తెలుగు భాషలోని తీయదనము అనుభవైక వ్యక్తియములే గాని సామ్రాజ్య ప్రజల వంతు సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సార్ ఇక్కడ చూడండి. ఓకేనా? ఓకే. సాంస్కృతిక అంశాలను నిర్వహిస్తున్నటువంటి క్రమంలో భువన విజయం, అష్టావధానం రెండూ కూడా ఈ భువన విజయం వారే కర్త కర్మ క్రియ మేమంతా నిమిత్త మాత్రులు. వారు మొట్టమొదటి శంకర శర్మ గారు వారి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, వారి చేతుల మీదుగా మా శ్రీకృష్ణదేవరాయలకు సన్మానం జరుగుతుంది. పాయసం పులి రంగారెడ్డి గారు చింతామణి నాటకం ఫేమ్. వారు నిల్వమంగళుడు వేయకపోతే చింతామణి నాటకం రక్తి కట్టదన్నట్లుగా తయారైనటువంటి స్థితి ప్రస్తుతం. వారు మన కృష్ణదేవరాయలుగా ఉండడం వారికి, మాకు, మనందరికీ కూడా అదృష్టం. వారికి అమ్మవారు గాయత్రి మాత సకల ఆశీర్వచనాలు ఇచ్చి సకల శుభాలు ఇచ్చి కాచుగాక. ఇద్దరు దత్తాత్రేయ శర్మలే. ఈ దత్త ఆత్రేయం అనేటువంటిది ఇందాక మా తెనాలి రామకృష్ణుడు వ్యాఖ్యానం చేసినట్లుగా ఈ ఇద్దరికి చెల్లినటువంటి మాట అది. అటువంటి దత్తాత్రేయ శర్మ గారు సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీకి 2 కాలేజీలకు ప్రిన్సిపాల్గా చేస్తూ పదవి విరమణ చేశారు. మామూలుగా ఒక కాలేజీకే ప్రిన్సిపాల్గా పనిచేస్తూ రిటైర్ అవుతారు ఎవరైనా, కానీ వారు 2 కళాశాలలకు పనిచేస్తూ అప్పటికప్పుడు రచిస్తూ ఉండేటువంటి వారు. రచన రాయడము ఈ రెండింటికి తేడా ఏమిటంటే పద్యాలు రాయడము, ఆ సంభాషణలు రాయడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు పథకం ఏ రోజుకి ఆ రోజు ఇదే రేపు వేస్తే ఈరోజు చూసినవి దాదాపు సగం ముప్పాతిక ఉండవు, కొన్ని మాత్రమే కనిపిస్తాయి. కూడా మేము ప్రదర్శన చేశాము. చెన్నై, కలకట్టు. మా అందరికంటే పెద్దవాడు, మా అందరికంటే వేగంగా నడవగలడు, మా అందరికంటే వేగంగా పరిగెత్తగలడు, మా అందరికంటే వేగంగా నదులు దాటగలడు. అటువంటి వాడు దాదాపు 55-60 ఏళ్లుగా అనంతపురం జిల్లాలో ఆయన శిష్యరికం చేయనటువంటి తరం లేదు. దాదాపు 5-6 తరాలు ఆయన శిష్యులు. ఏరా మీ నాయన ఉన్నాడా అంటే ఆ నాయనను కూడా ఏరా అని పిలవగలిగి, వాళ్ళ నాయనను కూడా ఏరా అని పిలవగలిగినటువంటి సమర్థుడు, అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు
మా నంది తిమ్మన్నటువంటి చరిత్ర ఘనత మా యంగన్న గారిది. నవ యువకుడు. నేను ఇట్లాంటి పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఆయన మా నాన్నగారికి చిరమిత్రుడు కాబట్టి. అన్నయ్య గారు మధుర కవి, ఆయన అనంతపురం జిల్లాకే కవి, ఈయన కర్నూలు జిల్లాకి అంతటికీ కవి. తమాషాగా మేమిద్దరం సహాధ్యాయులము. నాకంటే 10 ఏళ్ళు పెద్ద. బీఈడీలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను పిల్లవాడిని, ఆయన పెద్దవాడు. పిల్ల చేష్టలు నాకు మామూలే, పెద్దతనం ఆయనకు అంతకంటే మామూలు. నన్ను చాలా స్నేహితుడిగా సంభావించి గౌరవించినటువంటి వాడు తెల్లమర్తి రమణయ్య గారు. ఈరోజు మాదయ్య గారి మల్లన్న పాత్రలో మనల్ని అందరినీ రంజింపజేశారు. వారికి సన్మానం జరుగుతోంది శంకర్ శర్మ గారి చేతుల మీదుగా. వారి కవిత్వ పఠనము లేనటువంటి సాహితీ సభ కర్నూలు జిల్లాలో దాదాపు జరగదు. మీకు అభినందన. వెంకట మహీధరరావు సిండికేట్ బ్యాంకులో పనిచేసి పదవి విరమణ చేశారు. 67 ఏళ్ల గొంతు ఏమన్నా 67 ఏళ్ల వాడు మాత్రం ఉన్నదా? 30 ఏళ్ల వాడికి డ్యూయెట్ పాడితే ఎట్లా ఉండాలనో అట్లా ఉంది. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్నట్టు. అటువంటి మహీధరరావు గారు మా అనంతపురం జిల్లాలోనే పేరెన్నిక కన్నటువంటి ప్రత్యేకమైన గాయకులు. ప్రతి కలెక్టరు వెళ్ళిపోయేటప్పుడు ఆయన పాట వినాలని ఆశపడతారు. గుర్రపుసాల అంకయ్య గారు వారి పేరు. అదే ఆయన మొన్నటి దాకా అంటే 75 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. 58 ఏళ్లకు రిటైర్ అయినారు. 17 ఏళ్ల కిందట రిటైర్ అయినారు. సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేవారు. వాడడం, నాటకం వేసి మేకప్ కూడా తుడుచుకోకుండానే లేదా తుడుచుకుంటూ అట్లాగే స్టేషన్కి వెళ్ళిపోవడం పొద్దున్నే. అది ఆయన 30 ఏళ్ల పాటు ఇన్స్పెక్టర్ పోలీసు ఉద్యోగం చేస్తూ చేసినటువంటి పని. ఇప్పటికీ ఆ గొంతు అట్లాగే అదే స్థిరత్వం, అదే గట్టితనము ప్రదర్శిస్తూ మా శర్మ గారి ఆశీర్వచనాన్ని పొంది ఇటీవల ఎప్పుడూ వేస్తున్నటువంటి మనిషి. ఆ కళాకారులు అదే కళను అలా అవపోషిస్తూ ఉంటే బ్రహ్మంగారు ఆశీర్వదించి గాయత్రీమాత పిలుపు లభించేలా చేశాడు. ఇందులో ధూర్జటిగా పాత్ర పోషిస్తూ ఉన్నారు. గాత్రం మాత్రం బ్రహ్మాండమైనటువంటి గాత్రం. మరికొంత వారి శిష్యరికం చేసి మరింత మెరుగుదిద్దుకుంటూ ఉన్నారు నాగేంద్ర గారు. వారికి సన్మానం జరగడం చాలా సంతోషంగా ఉంటుంది. వారికి అభినందనలు. రామకృష్ణుడు వారు అంతే. మావుడూరు లేదు, నాది తినాలి కాదండి, నాది కర్నూలు జిల్లా. ఇంకా మీసం చూసే లక్ష్యం మనకు లేదు. మా మావుడూరు సూర్యనారాయణమూర్తి గారు శ్రీకాకుళం వాస్తవ్యులు, కానీ వారు సికింద్రాబాద్లో చిరకాలంగా 35 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటూ చాలా పాఠశాలల్లో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి ఇప్పుడు స్వంత పాఠశాల నడుపుతూ ఉన్నారు. అని ధైర్యాన్ని ఇస్తున్నటువంటి పాఠశాల యజమాని, తెలుగు పండితులు, తెలుగు కవి, సంస్కృత పండితులు, వ్యాఖ్యాత, ప్రవాచకులు, ఉపన్యాసకులు, ఇక సర్వం ఇంకెన్ని చెప్పుకోవాలన్నా చెప్పుకోవచ్చు. తెనాలి రామకృష్ణుడి పాత్రధారి. తెనాలి రామకృష్ణుడి పాత్ర చాలా మంది వేశారు, కానీ ఈ తెనాలి రామకృష్ణుడు ఎవరి దగ్గర లేడు, మన దగ్గరే ఉన్నాడు. దీనికి శర్మ గారు గొప్ప ఆశీర్వచనం ఇచ్చారు. అందువల్ల తెనాలి రామకృష్ణుడిగా వారు మన జట్టులో ఉండడం మన అదృష్టం. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కన్ను బొమ్మలు ఎంత నల్లగా ఉండాలి, అంతా కలిపి ఒకటే రంగు కొట్టేస్తే నాటకాలు, ఎన్నో నాటకాలు వేసినటువంటి అనుభవం మా శేఖర్ది. ఈ శేఖర్ మా దత్తాత్రేయ శర్మ గారు రాముడైతే ఆంజనేయుడని నేను చాలాసార్లు అంటూ ఉంటాను. అది అక్షరాల నిజం. స్వామి కొచ్చెరు వరలక్ష్మి, సాలిపల్లి మంగాదేవి గారు, వెంకయ్య గారు కరెక్టేనా? అంకయ్య గారు సాలిపల్లి మంగాదేవి నామే కదా. అంటే రూపశిల్ప రంగంలోను ఆ రూపశిల్పం అయిన తర్వాత స్టేజ్ మీద, వేదిక మీద పాత్ర పోషణలో ఈ కుటుంబం తరిస్తూ ఉన్నది. ఈ ఇద్దరికి కూడా మా శర్మ గారిని ఆశీర్వచనాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆ గాయత్రి మాత, వేద గాయత్రి మాత మా గొంతులు పెగలవు, పెగిలినా సరిగా వినపడవు.
వినపడినా మీకు అర్థం కాదు, అర్థమైనా తప్పుల తడకలాగా ఉంటాయి. అందుకని మేము ఆయన వెంబడిపోతూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడు ఆయన పక్క చూస్తూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, బొమ్మలు ముడి వేస్తూ ఉంటాం. ఆయన నవ్వుతాడు, అవసరమైతే సైగ చేస్తాడు. ఇన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో మాకు సంగీత నిర్దేశకత్వం ఇచ్చినటువంటి ప్రతిభ మా పాండురంగయ్య గారిది. సంజీవయ్య గారి మేనలుడు, మన ముఖ్యమంత్రి ఒకప్పుడు. అటువంటి వీరు తెలుగు పండితులుగా పనిచేశారు, ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. నంది నాటక పోటీలకు జడ్జిగా చాలా రోజులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నంది నాటక పోటీలకు శాస్త్రి గారిని ఇప్పుడు సన్మానం చేస్తున్నారు. ఆయన అనౌన్సర్ గారే కాకుండా ప్రయోగశీల్, ఆయన ఆకాశవాణిలో ఎన్నో కార్యక్రమాలు మామూలుగా పెట్టి చేస్తారు, అంటే ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ చేస్తారు. కానీ ఆ బాధ్యతను కూడా ఈయన స్వీకరించి రాగరంజితం చేశారు. సజీవ స్వరాలు లాంటి కార్యక్రమాలు చేశారు. చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. తండ్రికి తన తనయుడు అనిపించుకున్నారు. అలాంటి శ్యామసుందర శాస్త్రి భువన విజయానికి పెద్దలు, గౌరవనీయులు, కళారత్న, శతావధాని, గాయత్రి పీఠ అత్యంత అద్భుతంగా జరిగింది. రాయలసీమ జిల్లాలకి మకటములేని మహారాజు శ్రీ గండూరి దత్తాత్రేయ శర్మ, ఆయన రూపకల్పనలో ఈ నాటక ప్రదర్శన ఈ విధంగా ఈరోజు గాయత్రి పీఠంలో దత్తాత్రేయ స్వామి దేవస్థానం జయంతి సందర్భంగా జరగడం చాలా అద్భుతము. నిజంగా కూడా పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఈ నాటకాలను చూడలేదు. ప్రదర్శించడం ఒక ఎత్తు అయితే చూడడం ఒక ఎత్తు. 2-3 గంటల ఇక్కడ కూర్చొని మనం కన్నాడకుండా ఇంతమంది అష్టదిగ్గజములు, అప్పాజీ గారు, శ్రీకృష్ణ దేవాలయం ఆస్థానంలో రంగారెడ్డి గారు, ఇటువంటి మహామేధావులు సమక్షంలో దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి విధంగా ఈ నాటక ప్రదర్శన వైభవంగా జరిగింది. నిజంగా మన తెలుగు భాషకు ఔన్నత్యము కానీ ఉదారత్వము కానీ ఏ భాషకు లేదు. అటువంటి మాత్రమైన భాష మన తెలుగు భాష. ఇటీవల కాలంలో మన తెలుగు భాషను కించపరిచే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి స్వాగతాలు కోరిక. కాబట్టి అదేవిధంగా మన భాష పట్ల మనకు పట్టుత్వం ఉండాలి. అన్ని భాషలను పక్కకు పెట్టి కూడా మన భాషను మనం ముందుకు నడుచుకుంటే మన యొక్క జీవితం ధన్యమవుతుంది. మాతృభూమి, మాతృదేవత, తెలుగు భాష, ఈ 3 మనకు ఒక వరం లాంటివి, కవచం లాంటివి. అటువంటి భాష మన తెలుగు భాష.